ఇప్పుడు సార్ మీరు పొజిషన్స్ అనేది ఒకటి మాట్లాడారు. అంటే ఈవెన్ పడుకునేటప్పుడు గూడా అంటే అవి గూడా చాలా పడుకోండి. మనం నెట్‌లో అయితే బోలెడంత ఇన్ఫర్మేషన్ ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో తెలీదు. ఇలా పడుకోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నించోవాలి, ఇట్లా ఉంటేనే మీ స్పైన్ బావుంటుంది. లేదంటే కీళ్ళు బావుంటాయి. ఇవన్నీ చెప్తూ ఉంటాం. లేదు అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పాండిలోసిసో, నడుము నొప్పో అట్లాంటివి వస్తాయంటారు. మీరేమైనా సజెస్ట్ చేస్తారా సార్? అంటే ఈ ఈ భంగిమలోనే పడుకుంటే అంటే దట్ విల్ బి ద బెటర్ పొజిషన్ అని అట్లేమన్నా సూచిస్తారా మీరు? మేడం ఒకటైతే చెప్తుంది చూడండి మేడం, అరుగుదల. ఈ అరుగుదల ఎప్పుడు అవుతుంది మనకి? వేర్ అండ్ టేర్ అనేది ఎప్పుడు ఇట్స్ నార్మల్గా అవుతూనే ఉంటుంది, అంటే ఒక ఫేజ్లో అవుతుంటుంది. ఈ అరుగుదలని మనము యాక్సిలరేట్ చేయరాదు. అంటే యాక్సిలరేట్ అంటే వి షుడ్ నాట్ ఇంక్రీజ్ అని. ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మేడం. నేను ఆ రోజు చెప్పినట్లు మీకు నేను కార్ పూలింగ్ చేసేది వేరే, రోజు కార్ పూలింగ్ అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు కార్లో వెళ్ళేది వేరే, ఒకరే కార్ యూజ్ చేసేది వేరే. ఇప్పుడు ఒకరే కార్ యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దాని టైర్లు కానీ దాని కార్ పార్ట్స్ కానీ వేరంటే కొంచెం స్లోగా ఉంటుంది. అదే మీరు ఇద్దరు ముగ్గురు కార్లో వెళ్తున్నారు, డెఫినెట్లీ వేరంటే ఎక్కువ ఉంటుంది. అయినా ఇంకా వేరే పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ వే మన స్పైన్లో కానీ కొన్ని పొజిషన్స్ ఉంటాయి మేడం. ఆ పొజిషన్స్లో ఉంటే మ్యాక్సిమం ఆ పొజిషన్స్లో ఉంటే అరుగుదల అనేది ఫాస్ట్ అవుతుంది. అది ఏ పొజిషన్స్? అందుకోసం నేను ఎప్పుడం కానీ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషల్ స్టాక్స్ వెళ్ళేది ఒకటే చెప్తాను, వీఆర్ నాట్ లైక్ ఎ లార్డ్ విష్ణు టు స్లీప్ అండ్ వర్క్. ఓకే, సో వీ హ్యావ్ సమ్ పొజిషన్స్, వీ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్స్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఇప్పుడు కొత్త ఫ్రేజ్ ఉంది మేడం స్పైన్లో. ఫ్రేజ్ అంటే ఒక ఏమంటారు, ఒక మాట, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటాం మేము. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 1 hour కూర్చున్నారంటే ఈక్వల్ టు స్మోకింగ్ 1 cigarette. అంటే ఒక్క సిగరెట్ ఎంత దాకా ఎఫెక్ట్ చేస్తుంది మీ బాడీకి, మీరు 1 hour కూర్చుంటే స్పైన్కి అంత ఎఫెక్ట్ అవుతుంది. అంటే అంత త్వరగా అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై నా పేషెంట్ ఒకటే చెప్తాను, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఆర్ డెస్క్ జాబ్ వాళ్ళకి, డోంట్ బీ ఇన్ ఎ సింగిల్ పొజిషన్. ఐఎమ్ టెలింగ్ పొజిషన్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అట్లీస్ట్ మీరు ఇట్లా కూర్చొని పని చేస్తున్నారు, ఇప్పుడు ఇలా కొంచెం అనుకోండి. ఐఎమ్ నాట్ ఆ పేషెంట్ వాళ్ళకి అదే చెప్తాను, ఈ ఎర్గోనామిక్స్ ఇవన్నీ. ఆ ఎర్గోనామిక్స్ అని వర్డ్ కాయిన్ చేసిన వాళ్ళు కూడా ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వరు, నాకు అది తెలుసు. సో అవన్నీ వద్దు కదా. వెరీ సింపుల్ మంత్ర ఇస్ జస్ట్ చేంజ్ యువర్ పోస్చర్. వేర్ యువర్ సిటింగ్ జస్ట్ యూ చేంజ్ యువర్ పోస్చర్. ఇట్స్ దో ఇట్ లుక్స్ కొంతమందికి, అందుకోసం కొంతమంది అంటారు సార్ మేము లేచి నిలబడి అట్లా నడిచి రావాలా. నేను అవన్నీ అడగట్లేదు, ఎందుకంటే ఇట్ లుక్స్ ఆడ్ వెరీ యువర్ ఇన్ ద ఆఫీస్. అట్లీస్ట్ కూర్చొని దగ్గర ఇట్లా పొజిషన్స్ మారుతుండండి, యూజ్ చేస్తుండండి. రెండోది మనకి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి మేడం. ఎప్పుడు మన డిస్క్ పైన మన వెన్నపూసల పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అని. ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 మంది కూర్చునేది కారు వేరే, ఒకరు కూర్చునేది. ఇప్పుడు కొన్ని పొజిషన్లో చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది మేడం మన డిస్క్ల పైన, ఆయన మన వెన్నపూసల పైన. అది ఏ పోస్చర్స్ అవి? మనం కూర్చొని ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తుంటాం, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. అప్పుడు ఈ స్పైన్ డిస్క్లు కానీ వెన్నపూసలు కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, రెండోది అంటే కూర్చొని వెయిట్ తీయొద్దు, కింద నుంచి వెయిట్ తీసుకోకూడదు కూర్చొని. దట్స్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. రెండోది కూర్చొని ట్విస్ట్ అయ్యి కూడా లిఫ్ట్ చేస్తుంటాం. దోస్ 2 things ఆర్ మోస్ట్ డేంజరస్ పొజిషన్స్ మేడం. మీరు అడిగారు కదా నిద్రపోయే పొజిషన్స్ ఏంటి ఇలాగని. నేను ఒకటే చెప్తాను మా పేషెంట్స్ కి, మనం నిద్రపోయేటప్పుడు జస్ట్ ఇమాజిన్ యువర్ లైన్ డౌన్ ఆన్ ద కౌచ్, మీ బాడీ వెయిటే పడట్లేదు మీ స్పైన్ పైన. ఓకే, సో ఆటోమేటిక్ బాడీ వెయిట్ పడట్లేదు అంటే మీ అరుగుదల కూడా అవదు. అంటే అది నార్మల్ గా ఉంటుంది, సో యాక్సిలరేట్ అవ్వదు. సో ఆల్వేస్ ద స్లీపింగ్ పొజిషన్ కి మీ అరుగుదలకు సంబంధం లేదు. మీ స్లీపింగ్ పొజిషన్ అయిన పొద్దున్న లేస్తేనే కొంతమంది సార్ నడుము నొప్పి వచ్చింది సార్ నాకు లేస్తేనే అని. అది ఎందుకు అవుతుందంటే మీ పొజిషన్స్ వల్ల మజిల్స్ స్పాజంలో వెళ్తాయి, కొన్ని మజిల్స్ మీ బ్యాడ్ పొజిషన్స్ వల్ల. సార్ మళ్ళీ ఇప్పుడు ఏ పొజిషన్లో కొనుక్కోవాలి, మళ్ళీ ఆ బ్యాడ్ పొజిషన్స్ ఏమి? ఒకటే అంటాను, ఇప్పుడు నాకు ఇట్లా ఏమంటారు, లెఫ్ట్ సైడ్ అనుకుంటే మంచిగా ఉండొచ్చు, నీకు రైట్ సైడ్ అనుకుంటే మంచిగా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ టైలర్ మేడ్, ఒక బాడీ ఒక టైలర్ మేడ్. ఇఫ్ యూ విచ్ ఎవర్ పొజిషన్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద బెడ్, ఆ పొజిషన్లో అనుకోండి, సింపుల్ అది. అండ్ మీకు ఇన్ ద సెన్స్ లైక్ పొద్దున్న లేస్తే నొప్పి వచ్చేస్తుంది సార్, ఆ మజిల్ నొప్పి ఇవి వస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దట్ యువర్ మజిల్స్ ఆర్ వీక్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ స్పాజం. మజిల్స్ ఏడుస్తున్నాయి అంటే నాకు ఈ పొజిషన్లో పెట్టొద్దు, నేను హోల్డ్ చేయలేను. సో యూ షుడ్ ట్రై టు స్ట్రెంగ్థెన్ దట్ మజిల్. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఈ టాబ్లెట్స్ ఇవి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, టాబ్లెట్స్ ఇవి మన ఆయుర్వేదిక్ ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, అలోపతి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. టాబ్లెట్స్ అనేవి ఇట్ విల్ రిలీవ్ ద పెయిన్, సో దట్ ఎంత త్వరగా పెయిన్ రిలీవ్ అవుతుందో అంత త్వరగా నేను మీకు స్ట్రెంగ్థెన్ చేయొచ్చు మజిల్స్ ని. సో అంత త్వరగా మీరు మీ పనులకు వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఈ నడుము నొప్పి వస్తుంది, కొంతమందికి నేను స్కాన్ వద్దు, ఎక్స్రే వద్దు, జస్ట్ నడుము నొప్పి ఉంది, మందులు ఇస్తాను, రాస్తాను. వాళ్ళకి ఏంటంటే మందులు వేసుకుంటారు, 2 వీక్స్ వేసుకుంటారు. 2 వీక్స్ వేసుకుని సార్ ఏం నొప్పి తగ్గలేదు సార్, ఏమైనా స్కాన్లు ఎక్స్రే చేయండి అంటారు. నేను వద్దమ్మా, నడుము నొప్పి నా మెడ నొప్పి అంత అవసరం లేదు, ఇంకా ఫస్ట్ చూద్దాం, ఇంకో 2 వీక్స్ మెడికేషన్స్ ట్రై చేయండి, ఇప్పుడు కొత్తగా ఫిజియోథెరపీ ఒకటి యాడ్ చేస్తాను ఇప్పుడు నేను టు మై బకెట్. సో అప్పుడు యాడ్ చేస్తే నెక్స్ట్ పేషెంట్ కనిపించరు. 1 మంత్ అయినాక మళ్ళీ 2 మంత్స్ అయినాక 3 మంత్స్ అయినాక మళ్ళీ వస్తారు. 3 మంత్స్ అయినాక వచ్చి సార్ మొన్న ఆయుర్వేదిక్ వెళ్ళాం సార్, హోమియోపతి అయిపోయింది, ఆయుర్వేదిక్ వెళ్ళాం సార్, 3rd మంత్ అయినాక అప్పుడు బాగా తగ్గిపోయింది సార్ నాకు నొప్పి అని చెప్తారు. సో అప్పుడు పేషెంట్ ఒకటే చెప్తాను, అమ్మా నీకు ముందు కూడా అదే చెప్పాను, ఈ మందుల వల్ల ఎప్పుడు అక్కడ లోపల ఉండేది ఏం హీల్ అవ్వదు. వీ షుడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ అవర్ బాడీ టు హీల్. ఓకే, దట్ టైమ్ ఈజ్ అప్ టు 2 మంత్స్ దాకా ఎప్పుడన్నా హీల్ అవ్వచ్చు. ఇట్ మే టేక్ టైమ్ ఫ్రమ్ 2 వీక్స్ టు 2 మంత్స్. ఓకే, సో ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన నౌ ఈజ్ ఏమంటారు లక్కీయెస్ట్ ఫెలో నౌ. ఓకే, సో దట్స్ వై ఆల్వేస్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్స్, సీ డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్. మనకు 2 వీక్స్ నుంచి 2 మంత్స్ దాకా డెఫినెట్లీ షుడ్ గివ్ సమ్ టైమ్ అవర్ బాడీ టు అడ్జస్ట్. మన పెయిన్ కూడా తగ్గుతుంది. అదే ఈ టైంలో మీకు కొత్త కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి అంటే ఇప్పుడు నడుము నొప్పితో పాటు కాలు లాగేదో లేకుంటే చెయ్యి లాగేదో మెడ నొప్పితో ఉంటే అప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు స్కాన్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఇవన్నీ మనం చెప్పినవన్నీ ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 15 to 16 years టు అప్ టు 50 years ఆర్ 55 years. అదే మీ ఇంట్లో ఇప్పుడు మీ ఏమంటారు ఎల్డర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు, దే ఆర్ అరౌండ్ 65 to 70 years, దే కంప్లైంట్ బ్యాక్ పెయిన్ మెడ నొప్పో వాళ్ళు ఏమని చెప్తున్నారు అనుకోండి, అప్పుడు సీరియస్ గా డెఫినెట్లీ అప్పుడు నేను ఫస్ట్కే ఎక్స్రేలు స్కాన్స్ వెళ్తాను. ఎందుకు రీజన్ ఏంటంటే ద రీజన్ ఏంటి అంటే మన ఓల్డ్ ఏజ్లో యాక్చువల్లీ ఈ అరుగుదలతో పాటు ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఒకటేమో బోన్స్ వీక్ అయ్యి జస్ట్ మనము దొగ్గితే కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ. అందుకోసమే మన పల్లెటూరులో చూస్తాం చాలా మంది ఇట్లా వంగిపోతారు, అవన్నీ ఫ్రాక్చర్స్. ఓకే, సో రెండోది ఇప్పుడు క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఓకే, కొన్ని మందికి ఎస్పెషల్లీ నైట్ టైం పెయిన్స్ చెప్తుంటారు ముసలోళ్ళు. సో ఇట్లావన్నీ అందుకోసం అట్లా ఏజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా కొంచెం ఎక్కువ స్క్రూటనైజేషన్ స్టార్ట్ చేస్తాను నేను కూడా. డెఫినెట్లీ అప్పుడు స్కాన్స్ ఎక్సెస్ అడుగుతారు. కొంతమంది నన్ను పేషెంట్ చూసి అడుగుతారు, సార్ ఇంకా 5 రోజులు అయింది సార్ మీరు అప్పుడే స్కాన్ రాస్తున్నారు ఏంటి సార్, డెఫినెట్లీ నాకు కావాలి.